హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు అయితే మీకు మటన్ ఫ్రై అనేది నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అరకిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది లేత మాంసం అండి. ఇప్పుడు ఇందులోకి కుక్కర్ తీసుకుందాము. శుభ్రం చేసుకున్న మటన్ అనేది ఈ కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు కాస్తంత కారం, ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. మొక్క అనేది సప్పగా లేకోకుండా ఉప్పుగా ఉండటానికి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మొక్కకి పట్టేటట్టు కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత అనేది పెట్టుకుని, ఇది లేత మాంసం కాబట్టి నేనండి 5 విజిల్స్ అనేది వేయించుకుంటున్నాను. ముదురు మాంసం అయితే 8 వరకు విజిల్స్ అనేది వేయించుకోవాలండి. ఆవిరిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసినాక చూడండి, ముక్క అనేది ఉడికింది. ఇప్పుడు ఒక కడాయి అనేది పెట్టుకుందాము. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసుకోవాలండి. ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకుందాము. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న చీలికలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇందాక ముక్కలు ఉడికిచ్చేటప్పుడు కూడా వేసుకున్నాము, అందుకని ఇక్కడ కూడా 1 స్పూన్ అనేది వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి, బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు దోరగా వేగిపోయినాయి కదా, ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కాస్తంత ఉప్పు వేసుకుందాము. ఇందాక ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనకే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసి ఇలా కలుపుకుందాము ఒకసారి. చూసారా, వాటర్ అనేది ఏమీ లేవు. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అండి. కారం 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఇందాక కొంచెం వేసాం కాబట్టి. మీ కారం ఎక్కువ తింటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారా, వేట మాంసం అనేది కలర్ఫుల్గా ఉంది ఫ్రై. లాస్ట్లో కాస్తంత గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పటం కన్నా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుందని. నా వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.